ఈ శరీరాన్ని నడిపించే ఆత్మశక్తియే ఈశ్వరుడు. బాబా ఏమంటున్నారు? అనంత విశ్వంలో మనమున్నాము, మనలో విశ్వం దాగి ఉంది, అదే ఈశ్వర రూపం. అలాగే మన ఈ పంచతత్వాల శరీరాన్ని ఆత్మ తయారు చేసుకొని దీనిలోనే నివసించి ఉంటాడు. ఆత్మశక్తియే ఈశ్వరుడని బాబా గారు ఇక్కడ చెప్తున్నారు. ఈ శరీరాన్ని నడిపించేది నిరాకారం ఆత్మశక్తి ఈశ్వరుడు. సర్వగుణ సంపన్నుడైన ఈ మానవుడిలో నివాసం ఉంటున్నాడు. సర్వశక్తి సంపన్నుడు ఆత్మ. ఆత్మయే ఈశ్వరుడు. ఆత్మ లేకపోతే అసలు ఈ శరీరంలో ఏది తగ్గదు. ప్రాణం ఉంటేనే అన్నిటికీ కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, అన్నం తింటే అది ఉంటుంది జీవక్రియ. అలాగే ఈ ఆత్మనే ఈశ్వరుడని బాబా గారు చెప్తున్నారు. అందుకే దివ్య దృష్టి కలిగిన సత్పురుషులకు భవిష్యత్తు తెలుస్తుంది. దివ్య దృష్టి ఉండదు. శివుడికి త్రినేత్రం ఉంది. ఇక్కడ త్రినేత్రం ఇక్కడ ఉంటుంది. మనకు 2 కళ్ళు ఉంటే ఈ సత్పురుషులకు ఇక్కడ త్రినేత్రం శివుడిలా. అయితే ఆ దివ్య దృష్టితోటే భవిష్యత్తు, మానవుల యొక్క భవిష్యత్తు కానీ, ఈ సృష్టి యొక్క భవిష్యత్తు కానీ, త్రికాల జ్ఞానాన్ని వాళ్ళకు తెలుసుకొని బోధిస్తారు. రేపు జరిగేది వారికి తెలుస్తుంది. రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, సృష్టి ఎలా నడుస్తుంది, ఇవన్నీ వారికి తెలుసు. వాళ్ళ దివ్య దృష్టి ద్వారా త్రికాల జ్ఞానం తెలుసుకొని వాళ్ళు మనుషులకు బోధిస్తారు. అందుకే వారిని అంతర్యామిలో అన్నారు. అంతర్యామి ఆత్మ. అంతర్ లోపల, అంతరంటే లోపల, మన లోపల ఉన్నదాన్ని అంతర్యామి అంటారు. వాళ్ళు సృష్టిని నిర్మించే ఆత్మను వారు దర్శించుకొని వారి అనుభవాలను అందరికీ పంచుతున్నారు. ఈ సృష్టిని పంచమహాభూతాలు, ఈ సృష్టి నిర్మితమైన దాన్ని వారు పంచతత్వాలని దర్శించుకుంటారు. ఆత్మను దర్శించుకొని ఈ అనుభవ జ్ఞానాన్ని బాబా గారు అందరికీ బోధిస్తున్నారు. చైతన్య స్వరూపుడైన జీవుల నుండి ఈ ఉత్పత్తి జరుగుతుంది. చైతన్యం అంటే శక్తి, జడం కాదు. జడం అంటే కదలదు, చైతన్యం అంటే కదులుతుంది. కదిలేది ఏది? శక్తి. కదలంది వస్తువు జడం. అయితే ఈ చైతన్య స్వరూపుడైన జీవుల నుండి ఉత్పత్తి